రైతన్నలకు శుభవార్త. పిడుగురాళ్ళ రోడ్లో ఎన్నాదేవి కాడ కరెంట్ ఆఫీస్ కాడ అన్నపూర్ణ భూరక్ష ఆర్గానిక్స్ సేంద్రియ ఎరువులు ఏ పైర్లకైనా మనం ఆర్గానిక్స్ పద్ధతిలో పండిస్తున్నాం. ఫర్టిలైజర్స్ వల్ల మీకు తెల్లదోమ, మకిల, నల్లి అటువంటి తెగుళ్ళు వస్తున్నాయి. కావున మీరు ఆర్గానిక్స్ ఎరువులు వేసుకుంటే చాలా పంటకి విశిష్టంగా ఉంటుంది. మీకు రైతులకి నల్లదోమ కానీ నల్లి కానీ ఏది వెంటాడదు. కాకపోతే ఎరువు ఎక్కువగా ఈ ఖర్చు తక్కువలో ఎక్కువ పండించుకుంటే రైతులు బాగుంటుంది. పత్తికి కానీ మిర్చికి కానీ మాగాడికి కానీ పిడుగురాళ్ళ ఉండే రూట్లో ఎన్నాదేవి సెంటర్లో అన్నపూర్ణ భూరక్ష ఆర్గానిక్స్ అని సేంద్రియ ఎరువులు పెట్టారు. ప్రతి ఒక్క రైతులు వచ్చి ఎగబడి దేశపోతున్నారు. ఏ పైరుకైనా వేసుకుంటే తెగులు రావు, పెట్టుబడి తక్కువ, బాగుంటుంది. క్వాలిటీ కానీ ఏదైనా 3 రకాల మసాలా కారంలాగా అన్ని రకాల దినుసులతో తయారు చేసిన సేంద్రియ ఎరువు అన్నపూర్ణ భూరక్ష ఆర్గానిక్స్. ప్రతి ఒక్క రైతు ఏ పైర్లకు వేసుకున్నా మీకు దోమ కానీ తెగుళ్ళు రావు. నీళ్ళ మందులు కూడా కొట్టమని అడగదు. పైర్లు అంత కమ్మగా బాగుంటాయి. మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ పద్ధతిలో వాడుకుంటే రైతుకి ఖర్చు తక్కువ, పెట్టుబడి తక్కువ. ఈ రకంగా 5 కట్టలు వచ్చేసి మీకు 3100కే. వర్మీ కంపోస్ట్ 2, యాపిల్ 2, సిఎంఎస్ 1 ప్రతి ఒక్క రైతులు వేసుకొని బంగారంలాగా శాలకు తక్కువ పెట్టుబడిలో ఎక్కువ పంట పండించుకోవచ్చు. మీకు భారీగా ఎన్ని కట్టలు కావాలన్నా అన్ని కట్టలు మేము ఆర్గానిక్స్ పద్ధతిలో మేము సప్లై చేయబడుతుంది. మా షాప్ వచ్చేసి ఎన్నాదేవి సెంటర్లో. ప్రతి ఒక్క రైతు తెలుసుకొని ఈ పద్ధతిలో మన పైర్లు పండించుకుంటే మిర్చికి వచ్చేసి 40,000 రూపాయలతో నీళ్ళ మందులు కానీ కట్టలు కానీ, మాగాడికి వచ్చేసి 12,000 రూపాయలు, పత్తికి వచ్చేసి 10,000 రూపాయలతో పెట్టుబడితో బలం కానీ నీళ్ళ మందులు కానీ ప్రతి ఒక్కళ్ళు రైతు కొనుక్కొని అమ్ముకోవచ్చు. ప్రతి ఒక్క రైతు ఇది చూడండి. ఇది ఇట్లా రకాలుగా 3 రకాలుగా వస్తాయి. ఒకటి యాప్ పిండి వస్తుంది, ఒకటి వర్మీ కంపోస్టు, ఒకటి సిఎంఎస్. ఈ పద్ధతిలో మనం తయారు చేసుకొని పైరుకి అందిస్తే మసాలా లాగా మీకు తెగుళ్ళు రావు, ఏ ఇబ్బంది ఉండదు. మీకు ఆ రకంగా మీకు పైర్లకి మీరు 3 రకాలు ఇట్లా తీసిపోయి కలుపుకొని పంటకి వేసుకుంటే ఎంత ముఖ్యంగా తెగుళ్ళు అనేవి మీకు చాలా 50% అనేది తగ్గిద్ది. మీకు ఈ రకంగా చూడండి 3 రకాల క్వాలిటీలతో ఇస్తున్నాం. ఒకటి వచ్చేసి మీకు సిఎంఎస్, దాంట్లో జింకు, సల్ఫరు, బోరాను, మెగ్నీషియం ఉంటుంది. మీరు ఫర్టిలైజర్స్ వేసేసి పైర్లకి భూస్వారాలు లేక మొక్కలకు అందుబాటులో బలం తీసుకోలేక తెగుళ్ళు రావడం. ఒకటి వచ్చేసి వర్మీ కంపోస్ట్, దాంట్లో టైకోడర్మా, బ్యాక్టీరియా, సునోమాస్ కలిపి మిక్సింగ్ చేసింది. ఒకటి యాప్ పిండి, యాప్ పిండిలో కూడా ఆముదాల పిండి, గానిక పిండి, టైకోడర్మా, బ్యాక్టీరియా, సునోమాస్ కలిపినాయి అనమాట. ఈ 3 రకాలు సపరేటర్గా ఇలాగా వస్తాయన్నమాట. మీరు మీ రైతులు శేలకాడ కింద పోసుకొని కలుపుకొని మసాలా బలంలాగా మీరు తయారు చేసుకొని శుభ్రంగా పైర్లకి వేసుకుంటే మనకి తెగుళ్ళు రావు. ఈ రకంగా ఈ కట్టలు ఇట్లా వస్తాయన్నమాట. వాటిల్లో ఉండే పౌడరు ఇదే. మీరు అట్లా తయారు చేసుకుంటే మీకు వచ్చేసి 5 కట్టలు వచ్చేసి 3,100కే అన్నపూర్ణ భూరక్ష ఆర్గానిక్స్ వారు మీకు సప్లై చేస్తున్నారు. ఇది పిడుగురాళ్ళ రూట్లో ఎన్నాదేవి సెంటర్లో కరెంట్ ఆఫీస్ పక్కనే మా షాపు. ప్రతి ఒక్క రైతు వచ్చి మీరు ఈ రకంగా చేసుకొని మీరు తయారు చేసుకొని పంటకి పైరుకి ఏ పైర్లకైనా బలం ఇచ్చాము. మీకు తెగుళ్ళు రాదు. మీరు ఇంటికాడ ఉన్న పొలం ఏమైందా ఏందా అని ఆలోచన ఉండదు. వీటి వల్ల మీకు దోమగుడ్డు కానీ, మళ్ళీ మకిల కానీ, మళ్ళీ ఏలుపురుగు గుడ్డు కానీ ఉత్పత్తి ఉండదు. ఈ బలం అందిస్తే మనం మొక్కలకి గుడ్డు అనేది నిర్మూలం అయిపోతూ ఉంటుంది, ఇంకా తయారు కాదనమాట. మనకి పైర్ల మీద మనకి తెగుళ్ళు రానియకుండా ఈ 3 రకాలు దినుసులు ఇట్లా వేస్తే మీకు ఏ తెగుళ్ళు రావు. మీరు ఫర్టిలైజర్స్ వేసారనుకోండి, ఎమ్మటే 3వ రోజు నల్లి వచ్చింది, నీళ్ళ మందులు కొట్టుకాడి పోయి ఏమండి మా పైరుకి నల్లి వచ్చింది, మందులు ఏమన్నా ఇస్తారా అని మీరు పెట్టుబడి పెట్టడం ఎక్కువగా. అవి రేట్లు ఉంటేనో బయటపడతారు, రేట్లు మనకు రైతు గుల్లైపోతాం. అందువల్ల మీరు
ఈ రకంగా ప్రతి పైరుకి ఈ పద్ధతిలో చాకిరి అనుకోకుండా చేసుకుంటే మనకి ఖర్చు తక్కువలో ఎక్కువ దిగుబడి వస్తుంటుంది అన్నమాట. ఖర్చు తక్కువ, ఎక్కువ లాభం. అధిక తక్కువలో పెట్టుబడి పెట్టి మనం పైరు పండించుకోవచ్చు. చూడండి, ఈ రకంగా ప్రోడక్ట్లు వస్తాయండి 3 రకాలు. చూడండి రైతులు, మీరు గమనించండి. ఈ 3 కలిపి మనం మసాలా లాగా పైరుకి అందిస్తే ఎక్కువ బలం వస్తుంది, తెగుళ్ళు రావు. రైతులకి నమస్కారం. గమనించి వినియోగించుకోండి. చాలామంది రైతులు వచ్చి తీసుకుపోయి పొలాలకి ఎక్కువగా వేసుకుంటున్నారు. అట్టుంటుంది అన్నమాట. పైర్లకి ఎక్కువగా రైతులు వచ్చి వేసుకొని పోతే బాగుంటుంది.